హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం వాళ్ళు. ఈరోజు నేను చూపించిపోయే కర్రీ కాబూలి చనా కర్రీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక కొంచెం జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటాం. అలాగే అందులో ఒక కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 టమాటోస్ అనేది మిక్సీ పట్టి దాన్ని కూడా పేస్ట్ వేస్తున్నాను. అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, ఒక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీరా పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుతున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకుంటున్నానండి. గ్రేవీ కోసం పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేస్తే ఇవి కాబూలి చనా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను. నేను ఉడకబెట్టిన కాబూలి చనా కూడా వేసుకున్నాను. ఈ ఉడకబెట్టిన కాబూలి చనా కొంచెం పక్కన కూడా పెట్టుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. అందులోనే వాటర్, అలాగే 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసి కొంచెం దగ్గర పడేదాకా ఇందాక చెప్పాను కదా, కాబూలి చనా ఉడకబెట్టింది కొంచెం పక్కకు తీసుకున్నానని, దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఇందులోనే వేసుకుంటున్నాను అనమాట. కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా గ్రేవీగా అన్నంలోకి, రోటీలోకి, ఎందులోకైనా సరే సూపర్గా ఉంటుంది అనమాట ఇది. సో మొత్తం అలా కలుపుకుంటామన్నమాట. కలుపుకొని లాస్ట్లో ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. అప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ అనేది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి.